మార్నింగ్ కుకింగ్ దగ్గర నుంచి 3 లొకేషన్స్ వెళ్ళి ఇట్ సైడ్ వరకు ఓపెన్ కిచెన్. డెఫినెట్లీ ఇక్కడ ప్రాపర్ గా ప్లాన్ చేద్దామని. నాటికోడి వాజ్ అమేజింగ్. అన్న కిచెన్ కూడా ఏంటంటే ఫంక్షనల్ గా ఉండాలి. ప్రైస్ లెవెల్ కూడా చాలా తక్కువే ఉంది. సో కిచెన్ ఇట్ సైడ్ అనుకుంటున్నాం. ఇది మొత్తం వస్తుంది ఈ స్పేస్. ఇటువైపు రాకూడదు, ఇటువైపు కూడా కావాలనుకుంటున్నాం. ఇటువైపు ఏంటంటే మనం లైవ్ కౌంటర్స్ ఇటువైపు పెడదామని చెప్పి, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఐటమ్స్ అవన్నీ లైవ్ లో పెట్టి చేద్దామని. క్లోజ్డ్ కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా ఉంచుదామని చెప్పి ఇట్లాగా. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఓపెన్ కిచెన్ లో వచ్చేలాగా, ఈ వాల్ వరకు ఓపెన్ కిచెన్ ఉండాలని. ఇట్ సైడ్ వరకు ఓపెన్ కిచెన్, అటు సైడ్ ఉండేదంతా క్లోజ్డ్ కిచెన్ లో ఉండాలి. వాస్తు ఫాలో అవుతాం. స్టోర్ రూమ్ సపరేట్ ఉండాలి, విత్ వాల్ లాక్ అన్ని ఉండేలా స్టోర్ రూమ్ సపరేట్ ఉండాలి. అండ్ నా కిచెన్ కూడా ఏంటంటే ఫంక్షనల్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇది ఎలాగో కంప్లీట్ గా ఈ బేషల్ దొరికింది కాబట్టి ఇక్కడ ప్రాపర్ గా ప్లాన్ చేద్దామని. ఈ 3 కలర్స్ వుడ్ కలర్, అదే ఈ 3 కలర్స్ హైలైట్ అవ్వాలి. అండ్ సోఫాస్ ఇవన్నీ మనం తెచ్చి పెట్టుకునేలాగానే చేస్తాం. ఎక్కడ వాల్ కి ఏమి వుడెన్ దిద్దుతూ రిమూవబుల్ లానే మూవబుల్ లా ఉండడానికి. పెస్ట్ కంట్రోల్ ఏమైనా చేసినా ఈజీగా ఉంటుంది. కిచెన్ మాత్రం నీట్ గా ప్లాన్ చేసుకోవాలి మనం. పార్టీషన్స్ ఏమొద్దంటే నార్మల్ ఓపెన్ గానే ఉంచుదాం. మనకి పార్టీషన్స్ ఎందుకు వద్దంటే మన దగ్గర థాలీ సర్వ్ చేస్తే ఆ పార్టీషన్స్ ఉన్నాయి అనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది అయింది. ఇటు వచ్చి అటు వచ్చి సర్వ్ చేసి అలాగా. పార్టీషన్స్ ఏమొద్దులేండి. ఈరోజు సండే మార్నింగ్ కుకింగ్ దగ్గర నుంచి 3 లొకేషన్స్ వెళ్ళి రన్నింగ్ టైంలో ఉండాలనే టార్గెట్ పెట్టుకున్నాము. బికాజ్ ఎందుకంటే వీకెండ్స్ లో ఏదైనా ఒక లొకేషన్ లోనే ఉండగలుగుతున్నాము. సో అందుకని మార్నింగ్ 2 వరకు జూబ్లీ హిల్స్ లో ఉండి 2 తర్వాత నుంచి 4 వరకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాము. అండ్ ఈవినింగ్ టైంకి ఇక్కడ హైటెక్ సిటీ వచ్చాము. ఎందుకు అంటే రష్ టైంలో ఉండే మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా అడ్రస్ చేసి వాటిని రెక్టిఫై చేయడానికి. సో ఈరోజు కొన్ని నోటీస్ చేశాము. 3 లొకేషన్స్కి రన్నింగ్ టైంలో వెళ్ళడం వల్ల అవి అడ్రస్ చేయగలిగాము. అండ్ ఆ వాటిని రేపటి నుంచి రిపీట్ అవ్వకుండా దానికి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని రేపటి నుంచి క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాం. మేము ఈ రెస్టారెంట్ గురించి యూట్యూబ్లో చూసి ఇక్కడ అప్రోచ్ అయ్యా. బట్ మాకు ఇక్కడ ఫుడ్ బాగా నచ్చింది. మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాం, క్రిస్పీ కార్న్, బేబీ కార్న్, మష్రూమ్, అట్లాగా పన్నీర్ ఆర్డర్ చేసాం. ఫుడ్ బాగుంది, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. స్పైస్ లెవెల్ కూడా చాలా తక్కువే ఉంది. ఇది మేము ఫస్ట్ టైం రావడం బీసీబీసీకి. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూడటమే వీడియోస్ అన్నీ. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా పీస్ఫుల్ వైబ్ ఉన్నది. ఫుడ్ కూడా చాలా ప్లెజెంట్గా, మేము థాలీ తీసుకున్నాం యాక్చువల్లీ. ఫుడ్ చాలా ప్లెజెంట్గా, నీట్గా, డీసెంట్గా, ఓవర్గా అయిపోకుండా బాగుంది. అండ్ డెజర్ట్ అది చాలా బాగుంది. కర్డ్ అయితే ఎక్సలెంట్.
టేస్టీగా ఉంది. రోటీ, మష్రూమ్, కాజు పన్నీర్. పన్నీర్ బాగుంది. ఓకే, కాజు కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి, టేస్టీగా. యాక్చువల్లీ ఫుడ్ టేస్టీ ఉంది. సో మేము పన్నీర్ పకోడా ఆర్డర్ చేసాము, బాగుంది. అండ్ ఫ్యామిలీ అంబియన్స్ కూడా చాలా బాగుంది. స్టాఫ్ కూడా ఫ్రెండ్లీ ఉన్నారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. హాయ్ మాట్లాడచ్చు. ఈ మంత్లో 3 times డెఫినెట్లీ అండి. ఏంటంటే 2 సార్లు వెళ్తే 2 సార్లు తాళి. అయ్యో, తర్వాత 2 తర్వాత తాది క్లోజ్ చేస్తుంది. డెఫినెట్లీ ఇంట్లో తిన్నట్టు డెఫినెట్లీ. చాలా బాగా. ఓ నైస్. కానీ రిజల్ట్ non-veg payment. 25 minutes. Yes, sir. Whom should I reach out? I'll give you the number. You can save that number. That's our catering team number. You can contact to that number. We will send menu and all other details also.